తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, మనము గత కాలము నుంచి రాజుల చరిత్రను పరిశీలన అయితే చేస్తూ ఉన్నాం. రాజుల చరిత్రలో యూదా రాజుల చరిత్రలను మనమైతే పరిశీలన చేస్తూ ఉన్నాం. మనము చివరిగా చదివిన రాజు ఎవరు అంటే యోవాషు అనే రాజు గురించి అధ్యయనం అయితే చేయడము జరిగింది. యోవాషు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా గొప్పగా తన జీవితము, తన రాజ్య పరిపాలన ప్రారంభమైంది. అయితే ముగింపును మనం చూస్తూ ఉన్నప్పుడు యోవాషు యొక్క ముగింపు చాలా చెడ్డదిగాను, చాలా అసహ్యకరమైన దానిగాను ముగింపబడింది. ఈరోజు చాలామంది వ్యక్తుల జీవితాలు కూడా ఒక్కోసారి ఇలాగే ఉంటూ ఉంటాయి. ప్రారంభము చాలా బాగుంటుంది, ముగింపు అస్సలు బాగోదు. ప్రారంభము వాక్యానుసారంగా ఉంటుంది, ముగింపు వాక్యానికి వ్యతిరేకమైన స్థానంలో ఉంటుంది, వాక్యానికి వ్యతిరేకమైన త్రోవలో అయితే ఉంటూ ఉంది. చివరికి అతను ఎలా మరణించాడు అంటే తన తోటివారే తనని ఏం చేశారంటే కుట్ర పన్ని అతను చంపేశారు. మనం ఎప్పుడైతే సమాజం పట్ల సరైన వ్యక్తులుగా ఉండమో అప్పుడు సమాజంలో మనకి వ్యతిరేక స్థితిగతులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు యోవాషు అయితే చనిపోయాడు. యోవాషు స్థానంలో ఇప్పుడు ఎవరు వచ్చారంటే అమజ్యా అనే ఒక రాజు వచ్చాడు. ఈ అమజ్యా ఎవరు అనేది ఒకవేళ చూసినట్లయితే ఈ అమజ్యా యోవాషు యొక్క కుమారుడు. ఈ అమజ్యా ఎవరు అని ఒకవేళ చూస్తున్నట్లయితే యెహోయాదాను కుమారుడు. తన తండ్రి పేరు యోవాషు అయితే తన తల్లి పేరు ఏమిటంటే యెహోయాదాను తన తల్లి పేరు. చూద్దాం. 378వ పేజీ పాత నిబంధనలో 378వ పేజీ 2వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. అమజ్యా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపరస్తురాలు, ఆమె పేరు యెహోయాదాను. అయితే ఇప్పుడు మనకు అర్థమైంది అమజ్యా తండ్రి ఎవరంటే యోవాషు, అమజ్యా తల్లి ఎవరంటే యెహోయాదాను అని మనం చూసి ఉన్నాం. ఇతడు రాజ్యాన్ని పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు ఇతని వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. అంటే అటు చిన్నవాడు కాదు, ఇటు పెద్దవాడు కూడా కాడు. ఇతడు ఏ వయసులో రాజు అయ్యాడంటే మన భాషలో మనం చూస్తున్నప్పుడు ఈ యవ్వన కాలంలో అతను రాజుగా ఉన్నాడు. ఒక్కోసారి మనం అటు చిన్నపిల్లలకైనా చెప్పచ్చు, ఇటు పెద్దవాళ్ళకైనా చెప్పచ్చు, కానీ వయసులో ఉన్న వాళ్ళతో మనం ఒక్కోసారి ఏం చేయలేమంటే మాట్లాడలేం. ఇప్పుడు అమజ్యా పరిస్థితి కూడా ఎలాంటి వాడు అంటే ఒక మంచి వయసులో రాజైన వ్యక్తి. అయితే ఇతను మరి తన వయసులో దేవుడికి ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో ఒకసారి చూసే ముందుగా మత్తయి సువార్త 6వ అధ్యాయము
మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 7వ నెంబర్ పేజీ క్రొత్త నిబంధనలో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనము. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించిన ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను చదివించాను అంటే, మానవులమైన మనము ఉంటే దేవుని పక్షమున ఉండగలము, లేదా సిరిని పక్షమున అంటే ధనము పక్షమున ఉండగలము. ఉంటే చల్లగా ఉండాలి, లేదా వెచ్చగా ఉండాలి. కాబట్టి మనము ఎలా ఉండకూడదు అంటే, ఇద్దరు యజమానులకి దాసులుగా మనమైతే ఉండలేం. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు తెలియజేశాను అంటే, ఉంటే దేవుని ఎడల పరిపూర్ణమైన భయభక్తులు కలిగి ఉండాలి. అలా పరిపూర్ణమైన భయభక్తులు కలిగి ఉండకుండా దేవునిలో అర్ధ హృదయం అంటే సగ హృదయమే దేవునికి ఇచ్చినట్లయితే, పూర్ణ హృదయము దేవునికి ఇవ్వకపోతే వాటి వల్ల వచ్చే ఫలితాలు చాలా దారుణంగా అయితే ఉంటాయి. అంటే దేవుని విషయంలో మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, అర్ధ హృదయముతోనూ అవిధేయతతోనూ ఉండాలని దేవుడైతే కోరుకోవడం లేదు. దేవుడు మన నుంచి కోరుకునేది ఏమిటి అంటే, పూర్ణ హృదయముతోనూ విధేయతతోనూ మనము జీవించాలని దేవుడైతే కోరుకుంటూ ఉన్నాడు. మరి యవ్వన కాలంలో రాజైన ఈ రాజు మరి చల్లగా ఉన్నాడా, లేదా వెచ్చగా ఉన్నాడా, లేదా దేవునికి దాసుడుగా ఉన్నాడా, లేదా సిరికి దాసుడుగా ఉన్నాడా, మనం అనేది చూద్దాం. చూడండి, ఇందాక మనం తీసిన పేజీనే 378వ పేజీ మనం చూసినప్పుడు, 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. అంటే అమజ్యా మంచోడే, కానీ పూర్ణమైన హృదయముతో ఎవరి దగ్గర లేడు అంటే దేవుని యొక్క దగ్గర అయితే లేడు. యోవాషు కూడా అలాంటి వాడే. యోవాషు ఎవరంటే తన తండ్రి. కొంత భక్తి ఉంది కానీ పరిపూర్ణమైన భక్తి లేదు. అంటే క్రైస్తవులలో దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, అరాకొరా భక్తి లేదా అసంపూర్ణమైన భక్తో కాదు. దేవుడు మన ఎడల కోరుకునేది ఏమిటి అంటే పరిపూర్ణమైన భక్తిని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మీరు పరిశీలన చేసినప్పుడు ఏ రాజు వచ్చినా కూడా యోధా రాజులలో దేవుడు ఎవరితో పోల్చాడు అంటే, ఇతడు దావీదు నడుచున్నట్లుగా నడుచుకోలేదు. అంటే దావీదు ఎలా నడుచుకున్నాడంటే పూర్ణ భక్తితో నడుచుకున్నాడు, పూర్ణ విశ్వాసముతో నడుచుకున్నాడు. కానీ దావీదు తర్వాత వచ్చిన రాజులు అంటే సొలొమోను మొదలుకొని ఇప్పుడు మనం చదువుతున్న అమజ్యా వరకు ఎవరు కూడా దావీదు వలె నడుచుకోలేదు. అందరూ కూడా ఏదో చోట తప్పిపోయి నాశనం అయిపోతున్నారు, కానీ వాళ్ళ హృదయాలను దేవుడికి పూర్తిగా ఇచ్చుకొనని వారుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యవ్వనములో ఉన్న ఈ రాజు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఎడల పరిపూర్ణమైన విధేయతను, పరిపూర్ణమైన భక్తిని కలిగి ఉన్నవాడు కాడు. ఇతడు రాజైన తరువాత ఇతను చేసిన పని ఏమిటి అంటే, తన తండ్రిని కుట్రపన్ని చంపేశారు కదా కొంతమంది. తన తండ్రిని ఎవరైతే చంపేశారో, తన యొక్క తండ్రి హత్యకు ఎవరైతే కారకులో వాళ్ళ అందరినీ కూడా ఏం చేశాడంటే తీసుకువచ్చి ఆయన శిక్షించాడు, లేదా చంపివేశాడు.
ఏం చేశాడంట? శిక్షించాడు లేదా చంపివేశాడు. అంటే అతను రాగానే అతను చేసిన పనిలో ఈ యొక్క పనిని మనం చూస్తూ ఉంటాం. ఆ పనిని చేస్తూ కూడా అతడు దేవునిని అయితే అనుసరించాడు. అంటే శిక్షించేటప్పుడు కూడా అతడు ఎవరి మీద ఆధారపడి శిక్షించాడంట? దేవుని మీద ఆధారపడి శిక్షించాడు. ఎలాగా అంటే యోవాషును ఎవరైతే చంపారో, యోవాషుకి చావుకి ఎవరైతే కారకులో వారిని మాత్రమే శిక్షించాడు, కానీ వారి కుటుంబ సభ్యులను ఆయన ఏమీ కూడా చేయలేదు. కానీ కొంతమంది రాజులు ఏం చేస్తారంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వ్యక్తిని, ఆ తప్పు చేసిన కుమారులను, ఆ తప్పు చేసిన వంశము మొత్తాన్ని కూడా ఏం చేసేవాళ్ళంటే చంపేసేవాళ్ళు. కానీ అమజ్యా ఏం చేశాడంటే కేవలము తప్పు చేసిన వారినే చంపాడు, మిగతా వాళ్ళని విడిచిపెట్టాడు. ఎందుకు అంటే మోషే ధర్మశాస్త్రం ఏమి చెప్తుంది అంటే తప్పు చేసిన వారికి మాత్రమే శిక్ష, వారి కుమారులకు ఏమి లేదంట, శిక్ష అనేది లేదు. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 165వ పేజీ. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 166వ పేజీలో 16వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషములను బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అని తెలియజేస్తున్నాడు. అంటే తండ్రి తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష ఎవరికి వేయకూడదంట? కుమారులకు వేయకూడదు. కుమారులు శిక్ష తప్పు చేస్తే ఆ శిక్ష ఎవరికి వేయరంట? తండ్రికి వేయరు. కాబట్టి ఈ వాక్యమును బట్టి అమజ్యా ఏం చేశాడంటే తన తండ్రిని చంపిన వారిని మాత్రమే చంపాడు, తన తండ్రిని చంపిన వారిని మాత్రమే శిక్షించాడు, కానీ తన కుమారుల జోలికి, తన యొక్క కుటుంబాల జోలికి ఆయన వెళ్ళలేదు. ఇక్కడ మీకు ఒక చిన్న ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన ఒక చిన్న విషయాన్ని నేను నేర్పిస్తాను. ఈరోజు జనాలు ఎలా ఉంటారంటే మనం నచ్చలేదనుకో మన కుటుంబంలో ఎవరితో కూడా వాళ్ళు మాట్లాడరు. కానీ క్రైస్తవులమైన మనము అలాగా ఉండకూడదు. క్రైస్తవులమైన మనము ఎలాగ ఉండాలి అంటే మనము ఏదైనా మనకి మన తోటి వారికి సమస్య వచ్చినప్పుడు అది సూర్యోదయము మొదలు అయ్యే లోపలే ఆ సమస్యను మనము మరిచేవారిగాను, దాని కోప రాగద్వేషాలలో ఉండేవారిగా మనము ఉండకూడదు. కాబట్టి క్రైస్తవులమైన మనము ఎప్పుడూ కూడా దేవుని వాక్యమును పరిపూర్ణమైన విధేయతను చూపించాలి, పరిపూర్ణంగా మన హృదయాలను దేవుడికి అర్పించాలి. అయితే అమజ్యా ఇతరులను శిక్షించేటప్పుడేమో దేవుని మీద ఆధారపడ్డాడు, కానీ పూర్తిగా దేవుని మీద ఆధారపడలేదు. ఈరోజు చాలామంది కూడా ప్రార్థనకి వస్తూ ఉంటారు, కానీ పూర్తిగా ఆధారపడరు. దేవుని పనులు చేస్తూ ఉంటారు, కానీ పూర్తిగా ఆధారపడరు. ప్రార్థనలకు వస్తూ ఉంటారు, కానీ వారి జీవితంలో ఉన్న తప్పులను వాళ్ళు ఏం చేయరంటే సరి చేసుకోవడానికి ప్రయత్నము కూడా చేయరు. కాబట్టి ఈరోజు మనము కూడా ఎలాంటి వారము అంటే కొంతమేరకే ఆధారపడిన వాళ్ళం, కానీ పూర్తిగా ఆధారపడిన వారము కాదు. అందుకే మత్తయి సువార్తలో ఇందాకేం చెప్పాడంటే ఒక దాసుడు ఉంటే తన యజమానికి దాసుడుగా ఉండాలి, లేదా సిరికి దాసుడుగా ఉండాలి. ఇద్దరికి దాసుడుగా ఉండకూడదు. అలాగే క్రైస్తవులమైన మనము కూడా ఉంటే పూర్తిగా దేవునికి ఎలాగ ఉండాలంటే దాసుడుగా ఉండాలి. దేవునికి పూర్తిగా ఏం కలిగి ఉండాలంటే విధేయతను కలిగి ఉండాలి. పూర్తి హృదయాన్ని దేవునికి ఇచ్చేవారిగా మనమైతే ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇతడు దేవునికి కొంతమేరకైతే దేవుని వాక్యాన్ని పాటిస్తున్నాడు, కానీ పూర్తిగా పాటించిన వ్యక్తి అయితే ఇతను కాదు.
తర్వాత మనము అదే అధ్యాయంలో చూస్తున్నప్పుడు 378 పేజీలో 5వ వచనాన్ని చదువుకుందాం. అమజ్యా యూదా వారి అందరినీ సమకూర్చి యూదా దేశమంతటాను బెన్యామీనీల దేశమంతటను వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయము గల వారిని లెక్కింపగా, అంటే ఇప్పుడు అమజ్యా తన దృష్టిని దేని మీద పెట్టాడంటే, మనకి ఈ లేఖనం ఏం చెప్తుందంటే, మొదట తన తండ్రి చంపిన వారిని చంపేశాడు. తదుపరి తన దృష్టి ఎవరి మీద పెట్టాడంటే శత్రువుల మీద పెట్టాడు. ఎవరు ఆ శత్రువులు అంటే యోదోమీలు. ఎవరండి? యోదోమీలు. మనం యోదోమీలు గురించి మనం ఓబద్యా గ్రంథంలో ఆల్రెడీ నేర్చుకున్నాం. యోదోమీలు ఎలాంటి వాళ్ళు అంటే చాలా ధనము కలిగిన వాళ్ళు. యోదోమీలు ఎలాంటి వాళ్ళు అంటే చాలా బలము కలిగిన వాళ్ళు. యోదోమీలు ఎలాంటి వాళ్ళు అంటే తేమాను అంటే చాలా యుద్ధ నైపుణ్యతలు కలిగిన వాళ్ళు. యోదోమీలు ఎలాంటి వాళ్ళు అంటే చాలా గర్విష్ఠులు ఒక రకంగా. అంటే ఇటువంటి బలమైన ప్రజలతో ఇప్పుడు ఎవరు యుద్ధం చేయాలనుకున్నాడంటే అమజ్యా యుద్ధము చేయాలనుకున్నాడు. మీకు ఇందాకే చెప్పాను కదా, చిన్నోడైతే యుద్ధం చేయడు, పెద్దోడైనా కూడా యుద్ధం చేయడు. కానీ ఇప్పుడు అమజ్యా వయస్సు ఎలాంటిది అంటే యవ్వన ప్రాయం. తన యవ్వన ప్రాయంలో తను ఏం చేశాడు అంటే యుద్ధము చేయడానికి సిద్ధమయ్యాడు. యుద్ధము చేయాలి అంటే మనకి ఏమి ఉండాలి అంటే సైన్యము ఉండాలి. యుద్ధము చేయాలి అంటే మనకేమి ఉండాలంటే కావాల్సిన పనిముట్లు లేదా కావాల్సిన ఆయుధాలు మనకి ఎంతో అవసరం. కాబట్టి అమజ్యా యుద్ధానికి వెళ్ళకముందు ఏం చేశాడంటే సైన్యం ఎంత ఉంది, ఆయుధాలు ఎంత ఉన్నాయి, ఎన్ని పనిముట్లు ఉన్నాయి అనే పరిశీలన ఆయన చేశాడు. ఆ పరిశీలన చేసినప్పుడు యుద్ధము చేయడానికి ఎంతమంది ఉన్నారు అంటే ఆయన దగ్గర ఇంచుమించుగా అక్కడ చెప్తూ ఉన్నాడు 3 లక్షల మంది ఉన్నారంట. అంటే అమజ్యా దగ్గర యుద్ధము చేయగలిగిన యుద్ధ వీరులు ఎంతమంది ఉన్నారంట? 3 లక్షల మంది. ఈ 3 లక్షల మంది యుద్ధము చేయడానికి వీరిని కలిగి ఉండి ఈయన ఏం చేశాడంటే ఇంకా వీళ్ళు కూడా సరిపోరని ఆ పక్క దేశపు వారైన ఇశ్రాయేలీల వారితో కూడా 1,00,000 మందిని కిరాయికి తెచ్చుకున్నాడు. అంటే ఒక్కోసారి మన దగ్గర ఏదైనా లేకపోతే వెళ్ళి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం కదా. అంటే ఇప్పుడు అమజ్యా రాజు కూడా ఏం చేశాడంటే ఈ 3 లక్షల మంది సైన్యం సరిపోరేమో, మన దగ్గర ఇంకా సైన్యం ఉంటే సరిపోతారేమో అని ఏం చేశాడంటే 1,00,000 మంది పరాక్రమశాలులను చాలా వెండి ఇచ్చి పక్క రాజ్యము నుంచి తెప్పించుకున్నాడు. ఇప్పుడు ఇతని దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారు? 4 లక్షల మంది సైన్యం ఉన్నారు. ఈ 4 లక్షల మంది సైన్యం ఉన్నప్పుడు ఈ 4 లక్షల మంది సైన్యముతో అతడు యోదోమీల మీదకి యుద్ధానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతని దగ్గరికి ఒక దైవజనుడిని పంపించాడు, లేదా ఒక ప్రవక్తను పంపించాడు, లేదా ఒక దేవుని మనిషిని అక్కడికి పంపించాడు. పంపించి ఆయన ఏమంటున్నాడంటే, ఓ అమజ్యా రాజా, నీ దగ్గర 3 లక్షల మంది సైన్యం ఉన్నారు కదా, వాళ్ళు సరిపోతారు. నువ్వు డబ్బులు ఇచ్చి వెండి ఇచ్చి సైన్యాన్ని తెచ్చుకున్నావు కదా, వాళ్ళతో నువ్వు కలిసి యుద్ధానికి వెళితే నువ్వు ఓడిపోతావు. ఎందుకు అంటే వీళ్ళు దుర్మార్గులు. ఈ 1,00,000 మంది బలవంతులే కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మంచి వాళ్ళు కాదు, వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కాదు, దేవుడి ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కాదు. కాబట్టి ఒకవేళ నువ్వు వారితో ఒకవేళ యుద్ధానికి వెళితే నువ్వు ఆ యుద్ధంలో ఈ సైన్యమును చూచి యుద్ధానికి వెళ్తే నువ్వు ఓడిపోతావు. కాబట్టి ఆ 1,00,000 మందిని ఏం చేస్తావంటే నీ యొక్క సైన్యములో నుంచి వేరు చేసే. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 3 లక్షల మంది. అప్పుడు అమజ్యాకి ఒక డౌట్ వచ్చింది.
అయ్యా నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నేను చాలా డబ్బులు పెట్టాను కదా వాళ్ళ మీద. ఏం చేశానంట? చాలా డబ్బులు ఖర్చు పెట్టాను కదా, మరి దాని పరిస్థితి ఏమిటి అని అడిగాడు. అడిగినప్పుడు అమజ్యాకి ఇతను దైవజనుడు చెప్పిన విషయం ఏమిటి అంటే 9వ వచనం. అమజ్యా దైవజనుని చూచి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. నువ్వు జనాలనైతే వెనక్కి పంపించమంటున్నావు కానీ డబ్బులు రావుగా. ఒక్కోసారి మనం కూడా కొన్ని పనులు చేసిన తర్వాత కొన్ని నిజాలు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు నిజం తెలిసినప్పుడు సర్లే ఏముందులే సర్దుకుందాం అని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడి వాక్యం మనకేం నేర్పిస్తుందంటే, నిజము తెలిసినప్పుడు మనము ఒక్కోసారి వెనకకి కూడా వెళ్ళవలసిన వాళ్ళమే. వెనకకి వెళితే నష్టం జరిగిద్దేమో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దైవజనుడు ఏమంటున్నాడంటే, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. అంటే అమజ్యాకు దైవజనుడు వచ్చి ఏం చెప్పాడంటే, ముందుగా ఆ సైన్యాన్ని తీసేయి, దేవుడు ఇవ్వాలి అంటే నీకు చాలా ఇవ్వగలడు అని తెలియజేస్తున్నాడు. దానికి ముందు కూడా ఒక మాట తెలియజేస్తున్నాడు. 8వ వచనం. నువ్వు తెచ్చిన ఇశ్రాయేలు సైన్యానికి దేవుడు తోడుగా ఉండడు, అలాగూ పోవాలనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును. అంటే నువ్వు ఎవరినైతే సైన్య బలంగా లేదా పరాక్రమశాలులు ఉన్నారని ధైర్యంగా వెళ్ళి బాగా యుద్ధం చేసినా కూడా ఆ యుద్ధం నువ్వు ఓడిపోతావు. ఎందుకు యుద్ధం ఓడిపోతావు అంటే, నువ్వు ఎవరిని కలుపుకున్నావంటే పరాక్రమశాలులను కలుపుకున్నావు, కానీ ఆ పరాక్రమశాలులు మంచివాళ్ళు కాదు. కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉండడు. ఒకవేళ నువ్వు బాగా యుద్ధము చేసినా కూడా ఓడిపోతావు. నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా, అంటే అమజ్యాకి ఈ దైవజనుడు 3 విషయాలు చెప్పాడు. 1, దుర్మార్గులను వేరు చేయి. 2, నిలబెట్టుట పడగొట్టుట ఎవరి వశం? దేవుని వశం. నష్టపోయిన ధనాన్ని కూడా ఆయన ఏం చేయగలడంటే, దీనికంటే మరి అధికంగా దేవుడు ఇవ్వగలడు. అంటే అమజ్యాని ఇప్పుడు వచ్చిన దైవజనుడు ఏం చేశాడంటే, దేవుని యొక్క మాటల చేత అతనిని బలపరిచాడు. అయితే అమజ్యా ఈ మాటలన్నీ విని ఈ సైన్యాన్ని వెనకకి పంపించేశాడు. వెనకకి పంపించినప్పుడు అలా వెనకకి పంపించడం అనేది ఒక రకంగా అవమానించడం. ఇప్పుడు వాళ్ళు వెనకకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చాలా కోపంగా వెళ్ళి యోధా వారికి కలిగి ఉన్న పట్టణాలను వాళ్ళు ఏం చేశారంటే దోచుకున్న వారిగా అయితే మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము అడుగులు వేసినప్పుడే జాగ్రత్త కలిగి ఉండాలి. స్నేహం చేసినప్పుడే జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే నీ స్నేహము వాక్యానుసారంగా ఉండాలి. వారి స్వభావము దేవుడు దీవించేదిగా ఉండాలి. అలాగ కాకుండా మరొక రకంగా ఒకవేళ చెడ్డవారితో నువ్వు స్నేహం చేసి లాభాలను సంపాదించాలన్నా, విజయాలను సంపాదించాలి అన్నా దేవుడు నిన్ను దీవించేవాడిగా అయితే ఉండడు. అయితే ఇప్పుడు అమజ్యా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి అతడు యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత అతడు ఆ యుద్ధంలో చాలా చక్కగా యుద్ధము చేసి విజయాన్ని అయితే సంపాదించాడు. చూద్దాం 11వ వచనం. అంతటా అమజ్యా ధైర్యము తెచ్చుకుని, ఇప్పుడు అమజ్యా ధైర్యం ఏమిటి అంటే, 1,00,000 మంది లేకపోయినా దేవుడు నాకు తోడుంటాడు, 1,00,000 మంది ఖర్చు పెట్టిన డబ్బులు దేవుడు నాకు ఇస్తాడు, నిలవబెట్టాలన్నా పడగొట్టాలన్నా దేవుడే తోడు అనే ధైర్యాన్ని నింపుకుని యుద్ధానికైతే వెళ్ళాడు. తెచ్చుకుని ఆ జనులతో కూడా బయలుదేరి ఉప్పు పల్లపు స్థలమునకు పోయి సేయూరు వారితో యుద్ధమును చేశాడు.
అయితే సేయీరు వారితో యుద్ధము చేసినప్పుడు ఆ యుద్ధములో ఆయన గెలిచాడు. యుద్ధములో ఆయన గెలిచినప్పుడు ఇక్కడ దాకా చాలా బాగుంది. యుద్ధములో గెలిచినప్పుడు ఆయన చేసిన పని ఏమిటి అంటే, యుద్ధము అయిపోయిన తరువాత వారు సేవించే దేవతలను, ఎవరంటే సేయూరు వారు సేవించే దేవతలను తీసుకొని వచ్చి వాటికి మొక్కుకున్నాడు. ఎందుకు సేయూరు దేవతలను మొక్కి ఉన్నాడు అంటే, యోదోమీలు బలవంతులు, యోదోమీలు ధనవంతులు, యోదోమీలు జ్ఞానవంతులు, యోదోమీల రాజ్యము బలమైనది కదా. ఈ బలమంతా ఎవరిలో ఉందని ఈ అమజ్యా నమ్మాడంటే సేయూరు దేవతలలో ఉంది అని నమ్మాడు. కాబట్టి యుద్ధములో వెళ్ళి యుద్ధం గెలిచి, దేవుని చేత యుద్ధము గెలిచి యోదోమీలులాగా బలంగా ఉండాలంటే సేయూరు దేవతలను సేవించాలని అతను దురాలోచన కలిగి ఆ విగ్రహాలను తీసుకువచ్చాడు. అయితే మీకు ఇక్కడ అర్థమవుతుందా? ఇతడు దేవుని ఎడల ఆయన ఏం చేయలేదంటే విధేయతను చూపించలేదు. దేవుని ఎడల ఆయన ఏం చూపించలేదంటే భయభక్తులను చూపించలేదు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడంటే, ఒక వ్యక్తి దేవుని మీద సగం ఆధారపడితే ఇలా ఒక్కోసారి దారి తప్పిపోతూ ఉంటాం. అమజ్యా దేవుని మీద సగమే ఆధారపడ్డాడు కాబట్టి అతడు ఏం చేశాడంటే తప్పు చేస్తూ ఉన్నాడు. ఆ తప్పును సరిచేయడానికి దేవుడు ఎవరిని పంపిస్తున్నాడంటే దైవజనుణ్ణి పంపిస్తున్నాడు. కానీ ఇప్పుడు అమజ్యా ఏంటి అంటే గర్విస్తూ ఉన్నాడు. ఏమని గర్విస్తున్నాడంటే, యోదోమీలు లాంటి బలమైన వాళ్ళని నేను ఓడించాను కదా, యోదోమీల్లాగా నేను బలాన్ని, ఘనాన్ని, ధనాన్ని కలిగి ఉండాలంటే యోదోమీలు సేవించిన దేవుని నేను సేవించాలి అన్న ఆలోచన ఒక పెద్ద తప్పు చేశాడు. అంటే ఇతను విజయము సాధించిన తర్వాత అమజ్యా ఏం చేశాడంటే ఒక పెద్ద తప్పు చేశాడు. ఈ తప్పు చేసి అతడు చాలా గర్వించి అతడు ఏం చేశాడంటే దేవునిని మర్చిపోయాడు. ఎవరిని మర్చిపోయాడంట? అసలు దైవజనుడే రాకపోతే, దేవుడే దైవజనుని పంపించకపోతే అతనికి ధైర్యము వచ్చేదా? అతడికి గెలుపు వచ్చేదా? అతడికి ధనము వచ్చేదా? ఏది వచ్చేది కాదు. మీరు చూడండి, అమజ్యా యోవాషులో ఒక కామన్ పాయింట్ ఏమిటి అంటే, యోవాషును పెంచిన యెహోయాదాను తన కుమారుణ్ణి యోవాషే ఏం చేయించాడంటే చంపించాడు. కృతజ్ఞత లేనివాడుగా, ఉపకారము చేసిన వాడిని ఏం చేశాడంటే యోవాషు మర్చిపోయాడు. అమజ్యా కూడా ఎలాంటి వాడంటే యుద్ధములో గెలిపించిన దేవుణ్ణి మర్చిపోయాడు. గెలుపుకి కారణమైన ఉపదేశించిన దైవజనుణ్ణి కూడా మర్చిపోయాడు. మర్చిపోయి అతడు విగ్రహారాధికుడుగా మనకి అయి దేవునిని మరిచి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే 17వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు ఆయన గర్విస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడంటండి? గర్విస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే గర్వహృదయులు అందరూ కూడా దేవుడు ఒక మంచి విషయాన్ని చెప్తూ ఉంటాడు. దేవునికి అసహ్యమైన వాటిలో ఒక విషయం ఏంటంటే గర్వం. ఈరోజు చాలామంది కూడా ఏమీ లేనప్పుడు భయభక్తులు కలిగి ఉంటారు. అన్ని వసతులు వచ్చిన తర్వాత, గొప్ప స్థితిగతులు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దేవుణ్ణి ఏం చేస్తారంటే మర్చిపోతూ ఉంటారు. ఒక్కోసారి అలాంటి వాళ్ళని తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు, లేదా గతాన్ని మర్చిపోయావు అంటూ ఉంటూ ఉంటాం కదా. అమజ్యా కూడా ఎలాంటి వాడు అంటే గతంలో ఏమో దైవజనుణ్ణి మాటని గౌరవించాడు, ఇప్పుడు దేవుని నామాన్ని ఏం చేశాడంటే అవమానించాడు. దానికి గల కారణం ఏమిటి అంటే యోదోమీలను గెలిచామన్న గర్వముతో ఆయన జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి గర్వహృదయులు దేవునికి ఇష్టలు కారు. కాబట్టి క్రైస్తవ్యంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే గర్వాన్ని మనము కలిగి ఉండకూడదు. ఇప్పుడు ఇతను ఈ గర్వాన్ని కలిగి ఉండి ఏం చేశాడంటే పక్క రాజ్యంలో ఉన్న ఇశ్రాయేల్ రాజుకి ఒక లెటర్ రాశాడు. రాసి ఒకసారి వస్తావా, మన ఇద్దరం యుద్ధం చేసుకుందాం అని గర్వంతో మాట్లాడాడు. ఈరోజు నిజంగా ఒక్కోసారి కొంతమంది బాగా పాటలు పాడతామని గర్వంగా ఉంటారు, బాగా వాక్యం చెప్తామని గర్వంగా ఉంటారు, కొంతమంది బాగా పని చేస్తూ ఉంటామని గర్వంగా కూడా ఉంటూ ఉంటారు. కానీ మనము ఏది చేసినా కూడా మన జీవితంలో గర్వపడేవారిగా
ఉండకూడదు. గర్వము కలిగి, అంటే ఒక్కోసారి అంటాం కదా, తలకెక్కింది గర్వం అంటూ ఉంటారు కదా. మనము క్రైస్తవ్యంలో నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మనకి వచ్చిన ఘనత అయినా, మనకు వచ్చిన విజయమైనా, మనకు వచ్చిన గెలుపైనా అది మన జ్ఞానము బట్టో మనము బలమును బట్టో మనకి అది రాలేదు. అది దేవుని దయను బట్టి వచ్చింది అని మనం గ్రహించాలి. అమజ్యా అది గ్రహించలేదు కాబట్టి గర్వముతో విగ్రహాలను తెచ్చాడు. గర్వముతో తోటి రాజుని ఏం చేశాడంటే బెదిరిస్తూ ఉన్నాడు. అప్పుడు తోటి రాజు ఏమంటున్నాడంటే, ఆయనే ఒక వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు యోదోమీలను గెలిచావని గర్వంగా ఉన్నావేమో, యోదోమీలను గెలిచావని గర్వంగా ఉన్నావేమో. ఒకవేళ నువ్వు అలా గర్వంగా ఉండినట్లయితే ఒక దుష్ట మృగం వచ్చి మొండ్ల చెట్లను తొక్కినట్లుగా నేను నిన్ను తొక్కేస్తా. ఒక్కోసారి స్పీట్ వార్నింగ్ అంటూ ఉంటారు కదా. నువ్వు గర్వంగా మాట్లాడుతూ ఉన్నావు, గర్వంగా చర్చిస్తూ ఉన్నావు. ఇదే గర్వాన్ని నువ్వు కంటిన్యూ చేస్తే ఒక దుష్ట మృగం వచ్చి మొండ్ల చెట్టుని ఎలా తొక్కిపడేసిద్దో నేను నిన్ను అలాగా తొక్కిపడేస్తా. అంటే గర్వము కలిగి ఉంటే మనం ఏమవుతామంటే అణిచివేయబడతాం, త్రొక్కివేయబడతాం. కాబట్టి ఆ విషయాన్ని ఇశ్రాయేలు రాజు అయితే తెలియజేశాడు. అయితే ప్రియ సహోదరులారా, ఇతడికి ఉన్న గర్వము తన జీవితాన్ని నాశనం చేసింది. ఇతనుకున్న గర్వము అతను అవమానపడడానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి మన జీవితంలో ప్రధాన పాఠం ఏమిటి అంటే, మనము గర్వపడకూడదు, మనము అవిధేయత కలిగి ఉండకూడదు. మనము గర్వపడినా, మనము అవిధేయత కలిగి ఉన్నా మనం ఏమైపోతుంటే నాశనం అయిపోతాం. అందుకే గర్వము మనకు, ఒక మనిషి గర్వము అతన్ని దేని వైపు నడిపిస్తుందంటే నాశనం వైపు నడిపిస్తుంది. కాబట్టి గర్వము అవిధేయతలకు మనం ఎలాగ ఉండాలంటే దూరంగా ఉండాలని ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనము నేర్చుకోవాలి. మరి ఈ యొక్క చరిత్రలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుని మీద పూర్ణ హృదయముతో ఆధారపడాలి. దేవునిని బట్టి ఒకవేళ మనం ఏదైనా నష్టపోయినప్పటికీ కూడా దేవుడు దానిని ఎలా మారుస్తాడంటే ఆశీర్వాదంగా మార్చేవాడిగా ఉంటాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మరి ఈ గర్వముతో ఉన్న రాజు ముగింపు ఎలా ఉంది? ఈ గర్వముతో ఉన్న రాజు యొక్క ముగింపు ఎలా ఉన్నది అంటే, తన యొక్క జీవితంలో ఇతడు చాలా గర్వపడ్డాడు కదా. తన యొక్క తోటివారే అతనిని ఏం చేశారంటే చంపివేసినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. చూడండి, మనం చూసినప్పుడు 27వ వచనం నుంచి ఈ వాక్యాన్ని చదువుతాం. 27వ వచనం నుంచి, అమజ్యా యెహోవాను అనుసరించటం మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయెను. అమజ్యా ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టాడో ఆ రాజరికాన్ని కూడా విడిచిపెట్టాడు. అమజ్యా ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టారో జనాలు కూడా అతన్ని గౌరవించడం అనేది విడిచిపెట్టారు. అమజ్యా దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టాడో అతని ఘనత అంతా కూడా పోయింది. ఈరోజు మనము గర్వము చేత, అవిధేయత చేత దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే మన జీవితంలో కూడా మనకి కలిగి ఉన్న వాటిని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అయితే అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ అమజ్యాను ఏం చేశారంటే 28వ వచనం, అయితే వారు అతని వెనక లాకీషునకు మనుషులను పంపి అతన్ని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవము ఎక్కించి తీసుకుని వచ్చి యోధా పట్టణమందు అతడి తండ్రుల యొద్ద అతన్ని పాతిపెట్టిరి. చూడండి, 3 లక్షల మంది సైన్యం ఉన్న వ్యక్తి, యుద్ధములో గెలిచిన వ్యక్తి చివరి ముగింపు ఎలా ఉందంటే, కుట్ర పన్ని అతన్ని చంపి అతని శవాన్ని దేని మీద పంపించారంట? గుర్రం మీద పంపించారు. అంటే ఈ చరిత్రలో మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే, మనము ఏదైనా ఉన్నది అని విర్రవీగి మాట్లాడడము, విర్రవీగి ప్రవర్తించడము అనేది మన జీవితాలకి మంచిది కాదు. అంత గొప్ప సైన్యం ఉన్నవాడు చివరికి ఏమైపోయాడంటే ఒంటరి వాడైపోయాడు. అంత గొప్ప రాజ్యం ఉన్నవాడు చివరికి ఏమైపోయాడంటే ఒక గుర్రం మీద తన శవం మోసుకుంటూ వచ్చింది. అంటే మనము పడిపోవాలన్నా, మనం నిలవబడాలి అన్నా
మనము విధేయత కలిగి ఉండాలి. పూర్ణ హృదయముతో దేవునిని సేవించేవారిగా, ఆరాధించేవారిగా ఉండాలి. అమజ్యా యొక్క పతనానికి గల కారణం ఏమిటి అంటే గర్వము, అవిధేయత, విగ్రహారాధన. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనము కూడా ఏ విషయంలో అయినా జీవితంలో తప్పిపోతున్నామేమో చూసుకోండి. అమజ్యా రాజు తన జీవితాన్ని చక్కగా ప్రారంభించాడు, మంచిగానే ప్రారంభించాడు. తన తండ్రి చంపిన వాళ్ళని చంపాడు. యోదోమీలు యుద్ధం మీదకి వెళ్ళినప్పుడు దేవుని మాట విన్నాడు. కానీ తదుపరి విజయము వచ్చిన తర్వాత గర్వించాడు, విగ్రహారాధికుడు అయ్యాడు. ఈరోజు మనము కూడా అంటే చిన్న దశలో ఉన్నప్పుడు, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం. ఒక్కొక్కటి మనకు వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. దేవునికి దూరం అయిపోవడం వల్ల గర్వము అనేది పెరుగుతుంది. దేవునికి దూరం అవడం వల్ల అవిధేయత అనేది పెరుగుతుంది. దేవునికి దూరం అవడం వల్ల దేవుని మీద పరిపూర్ణంగా మనము ఆధారము కూడా పడలేం. కాబట్టి ప్రియ సహోదరులారా, మంచిగా ఆరంభించాడు, గొప్ప యుద్ధాన్ని చేశాడు. గర్వం వల్ల ఏమైపోయాడంటే నాశనం అయిపోయాడు. చివరికి తన ముగింపు ఎలా ఉన్నది అంటే విషాద ముగింపు. అంటే ఈరోజు మనము కూడా మన జీవితాన్ని దేవునితో ప్రారంభిస్తున్నాం, తిరిగి దేవునితోనే ముగిస్తున్నామా? ఇతడైతే తన జీవితంలో ప్రారంభము దేవునితో ప్రారంభించాడు, ముగింపు ఎలాగ ఉందంటే విగ్రహాలతో ముగించాడు. మొదట విధేయతతో ప్రారంభించాడు, చివర అవిధేయతతో ముగించాడు. మొదట భయభక్తులు కలిగి ఉన్నాడు, చివర గర్వాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు అమజ్యా దగ్గర కూడా మనము నేర్చుకోవలసిన 5 గొప్ప పాఠాలు ఏమిటి అంటే నీవు కూడా నీ అర్ధహృదయము అంటే సగర్ హృదయమే. ఇందాక చెప్పాడు కదా, ఒక దాసుడు 2 యజమానులకి దాసుడుగా ఉండలేడు. ఈరోజు నీవు కూడా దేవునిని యజమానిగా భావిస్తున్నావా, లేదా కొంతమేరకే యజమానిగా భావిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. రెండోది, విధేయత మనకి ఏం తీసుకొస్తుందంటే ఆశీర్వాదాన్ని తెస్తూ ఉంది. మూడోది, విజయము అనంతరము విధేయతను కూడా మనం ఏం చేయాలంటే కొనసాగించాలి. విజయము వచ్చింది కదా అని మనం అవిధేయులము కాకూడదు. నాలుగోది, మనం ఏంటంటే మనకి కలిగి ఉన్న దానిని బట్టి మనం ఏం చేయకూడదంటే గర్వించకూడదు. ఐదోది, దేవుని హెచ్చరికలను మనం ఏం చేయకూడదంటే నిర్లక్ష్యము కూడా చేయకూడదు. కాబట్టి యోవాషు ప్రవక్త మాటలు కొంతకాలం విన్నాడు, యాజకుల మాటలు కొంతకాలం విన్నాడు. అమజ్యా కూడా కొంతకాలమే విన్నాడు. తరువాత యోవాషు వినలేదు, తన కుమారుడు అమజ్యా కూడా వినలేదు. కానీ వీళ్ళ పేర్లకు అర్థం ఏమిటి అంటే యెహోవా బలపరిచెను. యోవాషు అన్న అమజ్యా అన్న ఒకటే అర్థం. కాబట్టి దేవుడు బలపరచును అని పేర్లు పెట్టుకున్నారు, కానీ వీళ్ళు దేవుని చేత బలపరచకుండా తమ హృదయాల చేత ఏం చేసుకున్నారంటే వారిని వాళ్ళు బలపరుచుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యమును బట్టి నేను మీకు చెప్పే విషయం ఏమిటి అంటే మీ జీవితంలో దేవుని చేత బలపరచబడండి. మీ హృదయాలను దేవునికి పరిపూర్ణంగా అర్పించండి. మీ మనసును దైవ సంబంధమైన మనసుగా మీరు మార్చుకోండి. అలా మార్చుకోగలిగినట్లయితే దేవుడు మిమ్మలను దీవిస్తాడు. అలా మార్చుకోకుండా ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే, మనము గర్వించినట్లయితే, మనము అల్లరి చిల్లరిగా జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంటే శిక్షించేవాడుగా ఉంటాడు. కాబట్టి క్రైస్తవులమైన మనము ఎలాగ ఉండాలో ఒక వాక్యాన్ని చూపించి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి.
అంటే ఈరోజు మనము ఒక పని చేశామన్నా, ఒక మాట మాట్లాడాము అన్నా, అది మనము ఎవరి పేరట చేయాలి అంటే యేసుక్రీస్తు పేరట చేయాలి. కృతజ్ఞత భావముతోనే జీవించాలి, కానీ హమజ్యాలాగా కృతజ్ఞత లేని వారిగా జీవించకూడదు. హమజ్యాకి ఎందుకు కృతజ్ఞత లేదు అంటే గెలిచిన తర్వాత తన మనసు ఏమైపోయిందంటే మారిపోయింది. కాబట్టి మీ మనసులను మీరు స్థిరంగా దేవుని కొరకు బలపరుచుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ముగిస్తూ ఉన్నాను.